ఎట్టకేలకు సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని, సిఆర్డిఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభం చేశారు. ఇది ఎప్పటి నుంచో డేట్లు మారుతూ వచ్చింది. ఎప్పుడు 2015 ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం 2025 చివరిలో అన్న సాకారం అవుతూ వచ్చింది. దాదాపు అన్ని ఖర్చులు అవి పక్క నిర్మించే షెడ్లు అన్నీ కలిపితే దాదాపు 470 కోట్ల ఖర్చు అని చెప్పి పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. సరే, ఈ భవనం అట్లుంది ఇట్లుంది అద్భుతంగా ఉందని చెప్పి రాసుకుంటూ వచ్చాయి. ఈరోజు బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లో పెద్దగా బిల్డింగ్ను ప్రచురించి దానికి పెట్టిన పేరు అద్దాల ప్రాకారం అద్భుత సాకారం. పదాల కలయిక బాగుంది మాస్టరు. అద్దాల ప్రాకారం అద్భుతం సాకారం అట. చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్డింగ్ కట్టారు కాబట్టి ఏదో ప్రభుత్వ అవసరాల కోసం అని, అదే అన్ని హెచ్ఓడీలు అక్కడ ఉండాలనే. లేకుంటే దీనికంటే ముందే కనుక అక్కడ మొత్తం ఏమంటారు సెక్రటేరియట్ ఇవన్నీ కనుక పూర్తిగా కట్టిపడేసింటే అక్కడి నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా అన్ని ప్రత్యేకంగా అమరావతిలో ఏమంటారు ఆ భూముల డెవలప్మెంటు, అక్కడ బిల్డింగ్లు కట్టాలి, దీని పర్యవేక్షణ కోసమే 470 కోట్లు ఖర్చు పెట్టారు. సరే, బాగానే ఉంది, వాళ్ళ ప్లాన్ ఏదో వాళ్ళు బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితే అద్దాల ప్రాకారం అద్భుతం సాకారం అని రాసుకుంటూ వచ్చారు. అదే వేరే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 330 కోట్ల రూపాయలతో రిషికొండలో అద్భుత భవనాన్ని కడితే జగన్ ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పి దాంట్లో బాత్రూమ్ ఎట్లుంది చూడండి, స్నానం చేసే టబ్ ఎట్లుంది చూడండి. ఇంత నీచంగా బ్యానర్ హెడ్డింగ్లలో ఫోటోలు వేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు. మరి ఇందులో బాత్రూమ్ టబ్ ఏమైనా చూపెడతారా ఎవరైనా? బాత్ టబ్ ఏమైనా? లేకుంటే ఆ కమాడ్, బాత్రూంలో ఉన్న కమాడ్ ఉంది కదా, అది ఎట్లున్నది అని చూపెడతారా? ఇప్పుడు చూపెట్టారు. పైన అద్దాలు మాత్రం వేసి బ్రహ్మాండమైన అద్భుతం సాకారం అంటారు. వేరే ప్రభుత్వం వాళ్ళ ప్రియారిటీ కోసం బిల్డింగులు కడితే, అది కూడా అద్భుతమైన భవనాలు కడితే దాన్ని పిచ్చాసుపత్రులకి ఇవ్వాలి అని చెప్పి అనడం కాకుండా చివరికి బాత్రూంలో కమాడు బాత్ టబ్బులు కానీ చూపించుకుంటూ జగన్ బాత్రూమ్ చూడండి, జగన్ కమాడ్ చూడండి, జగన్ ప్యాలెస్ చూడండి. వేరే వాళ్ళ మీద విషయం మాత్రం ఇట్లా జిమ్మాలి. ఇది ఇప్పుడు చూపెట్టండి, లోపల ఏమి ఎట్లున్నాయి బాత్రూమ్లు చూద్దాం ఒకసారి 470 కోట్లది అంట కదా ఇది, దీని పక్కన షెడ్ కలిపి. మరోసారి ఆ బాత్రూంలను చూపెట్టండి మాస్టర్, ఎట్లుందో చూద్దాం ఒకసారి. నీ పాసుగోలా మనోళ్ళు కడితే మాత్రం అది ప్రపంచంలో వింత, ఎదుటోళ్ళు కడితే మాత్రం ప్రపంచంలో అదొక కంపు. అంతేనా? ఏం మనుషులు, ఏం పత్రికలు, ఏం ఛానళ్ళు, ఏం జర్నలిజం, ఏం మనస్తత్వం, ఎలాంటి వాళ్ళున్న సమాజంలో విషము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రం లోపలంతా కంపు కొడుతుంది కదా స్వామి. కట్టారు బాగానే ఉంది, రాసుకుంటూ వచ్చారు బాగానే ఉంది, ఇదంతా ఓకే. అది ఎదుటోళ్ళు కట్టిన రాయాలంటే వాళ్ళ సొంత కొంపలను రాస్తారు, సొంత ప్యాలెస్లను రాస్తారు, బాత్రూంల కమాడు గురించి రాస్తారు, బాత్ టబ్బుల గురించి రాస్తారు, దాన్ని జూమ్ చేసి చూపెడతారు. ఇప్పుడు చూపెట్టండి ఏమేమి ఉందో లోపల బాత్రూంలో, ఇంకేమైనా టబ్బులు ఇవే మాత్రం చూపించండి చూద్దాం ఒకసారి. దీని లోపల బాత్రూంలో బాత్ టబ్బులు ఇవి చూపించండి ఎట్లుంటాయి. ఏం లేవా? పక్కన పబ్లిక్ టాయిలెట్లకి అయితే పోరు కదా, ఉంటాయి కదా లోపల, చూపెట్టండి ఎట్లున్నాయో ఒకసారి.